నమస్తే, వెల్కమ్ టు ఆధ్య మీడియా. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే బాబు. సార్, అంటే ఎట్లా చెప్పాలో అర్థం కావట్లేదు. ఒకళ్ళు చేస్తే రైట్, ఇంకొకళ్ళు చేస్తే రాంగ్ అన్నట్టుగా ఉంది ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం, లేకపోతే వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క సభ్యుల యొక్క తీరు. అంటే వాళ్ళు మాత్రం ఎక్కడికైనా వెళ్ళి చూడొచ్చు. మొన్న ఈ మధ్య తీసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏరియల్ సర్వే పేరుతో మొత్తం చూసుకొని వచ్చారు. అక్కడ మెగా రామకృష్ణారెడ్డి లేకపోతే మెగా కంపెనీ నుంచి ఒక 5 స్టార్ హోటల్ కట్టడానికి అనువైన ప్రదేశము, లేకపోతే వాళ్ళకు ఒప్పందాలు చేసుకొని వచ్చారు. ఇది జాతికి అంకితం చేసినటువంటి ఒక ప్రాజెక్టు. ఈ జాతికి అంకితం చేసిన ఒక ప్రాజెక్టుని ఎవరికైనా సందర్శించే హక్కు కానీ ఏదైనా ఒక ఉద్దేశంగా ఉండడం తప్పు కాదు. సో ఇట్లా చూడడానికి వెళ్ళినటువంటి ఒక తెలుగుదేశం కొంతమంది సభ్యుల్ని పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా ఒక వార్త వస్తూ ఉన్నది. అంటే ఎందుకు ఇంత అరాచకం? ఎందుకు? చూస్తే ఏమవుతుంది? వాళ్ళు వెళ్ళి అక్కడ చూసిన తర్వాత వాస్తవాలు ఏంటో ప్రపంచం చెప్తే అవకాశం ఉంటుంది కదా. అంటే 72% ఇప్పటికే పూర్తయినటువంటి పోలవరం ఇంకెంత పూర్తయిందో వాళ్ళు తప్పిస్తే ఇంకెవరికి ఇంతవరకు చూసే అవకాశం దక్కట్లేదు. ఇటువంటి రాజ్యంలో ఎట్లా బతకాలి? లేకపోతే అసలు ఇటు ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నాలు చేస్తుంటే దాన్ని ఆపేటువంటి పోలీసుల గురించి ఏం మాట్లాడుకోవాలి? లేదండి, అక్కడ జగన్మోహన్ రెడ్డి తాలూకు పేషీల్లోనూ అసలు మామూలు సామాన్యుడికి ఉండే తెలివితేటలు కూడా లేవండి. అదో జాతీయ ప్రాజెక్ట్, అది ప్రైడ్ ఆఫ్ ఇండియా, ఇండియాస్ ప్రైడ్ అన్నమాట ప్రాజెక్ట్. యూఆర్ నోవేర్ కనెక్టెడ్ విత్ ది పోలవరం ప్రాజెక్ట్ అన్నమాట. గట్ నో రైట్. అందులో ఆయన వెళ్ళి బాంబులతో దాన్ని బ్లాక్ చేయడానికి వెళ్ళటం లేదు. అట్లాంటి చెకింగ్ చేస్తే చేయొచ్చు. ఒకవేళ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇట్లాంటి ఉత్తరోత్తర ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయేమో చెప్పి చెక్ చేసి పంపించు. అంతేగాని అరెస్ట్ చేయడం ఏంటంటే అర్థం లేకుండా అది చాలా తప్పుడుగా నిర్ణయం తీసుకున్నాడు కనుక ఇదేమవుతుందంటే ఊరికి పోలీసులు పెట్టి అరెస్ట్ చేసాడు, పోలీసులు పెట్టి అరెస్ట్ చేయడం. ఇప్పుడు రేపు పొద్దున్న డీజీపీ నీకు క్వశ్చన్ చేస్తారండి, ఏమయ్యా నీకు బుర్ర బుద్ధి ఉందా లేదా, అసలు నువ్వు కనీసం మీ వాళ్ళని కంట్రోల్ చేయగలదా? ఎలా అయిన దానికి కాని దానికి పోలీసులు వెళ్ళిపోయి అందులో దుమ్మి దెబ్బలట్లు దూరిపోయి అందరినీ ఆడవాళ్ళని మగవాళ్ళని అరెస్ట్ చేస్తుంటే రేపు పొద్దున్న ఏమనుకుంటారు అని అడిగే అవకాశం కూడా లేదు. అవును. ఇప్పుడు ఏంటంటే సజ్జల దగ్గర నుంచి ఫోన్ వస్తుందటండి. ఫోన్ వస్తే వీళ్ళు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటారండి. మిగతా వాళ్ళకి విడుదల రజనీ నుంచి కూడా ఫోన్ వస్తుందట. ఫోన్ వస్తే వాళ్ళు విల్ టేక్ ది యాక్షన్ అట. అంటే వీళ్ళిద్దరే ఫోన్లు చేస్తుంటారు. ఫోన్ ఆపరేషన్ వీళ్ళిద్దరికి టు డీజీపీ. ఎందుకు సార్ సజ్జల గారి తర్వాత మళ్ళీ అంత ప్రయారిటీ మళ్ళీ విడుదల రజనీ గారికి? అంటే ఎందుకు ప్రయారిటీ అంటే ఇప్పుడు అక్కడ నన్ను డిస్టర్బ్ చేయొద్దు, మీకు తెలుసు కదా, మీరు రన్నింగ్ ది గేమ్ ప్రాపర్లీ కనుక ప్లీజ్ టేక్ ది నెసరీ యాక్షన్ అని చెప్పేసి ఆయన చెప్పుకుంటాడు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, మీరున్నారు, మీ మీద నా నమ్మకం ఉందండి, సరే ఇది మీకు అబ్జెప్తున్నాం, మీరు ప్లీజ్ డ్యూ లైక్ వైజ్ అని చెప్పేసి ఏదో అంటాం కదా మనం. మీ మీద నమ్మకం ఉన్నప్పుడు, అవును, కంప్లీట్గా నమ్మి ఒక రాష్ట్రం మీ చేతిలో పెట్టారన్నమాట. అది ఎవరూ చేయరు అసలు. అంటే ఒక బుద్ధి ఉన్న వాళ్ళు ఎవరు కూడా చేయరు. ఎందుకంటే నమ్మినట్టు నటించుగా నమ్మితే ఇంకేముంది, మునిగిపోతాం మొత్తం. ఆయన చేసిన అన్నిటికి కూడా నువ్వు బాధ్యత అవుతావు కదా. మరి ఈరోజు విజయసాయి రెడ్డి ఏమన్నాడు, జగన్మోహన్ రెడ్డిని సగం నాశనం చేసింది సజ్జలు అన్నాడు. ఈ మాట అనిపించుకున్నా కదా, రేపొద్దు మొత్తం ఆంధ్రదేశంలో ఉండే అందరూ కూడా ఎలాగ అంటారు, దానికి బాధ్యులు నువ్వు ఆయన అవుతారు కదా. అవును. అందువలన ఇక్కడ ప్రాపర్గా ఆలోచించడం లేదు. 72% తెలుగుదేశం వాళ్ళు పోలవరం పూర్తి చేశారు. మిగతా 10% మేము పూర్తి చేసామన్నారు. ఇప్పుడు చూస్తే దొంగలు అయిపోయారుగా. అవును. ఆ 10% ఎక్కడ పూర్తయింది? అయితే ఆ పోలవరం ప్రాజెక్ట్ చేసినటువంటి వాళ్ళు కాంట్రాక్టర్లు దొంగలు అన్నావు. నువ్వు వాళ్ళని క్రాస్ చెక్ చేయాలి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అన్నావు నువ్వు. మళ్ళీ నీ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ వాడు ఏం చేశాడు, నువ్వేం చూసావు, మళ్ళీ వాళ్ళే పెట్టుకున్నావు. మళ్ళీ దొంగవే కదా నువ్వు. అయితే పోలవరం కానీ ఆయన డబ్బులు ఇచ్చినట్టు ఆ డబ్బులన్నింటినీ నీ పరిమాణ పథకాలన్నింటికి పెట్టుకుంటే ఎలాగవుతుంది? అది జాతీయ ప్రాజెక్ట్ కదా. వాళ్ళు ఖర్చులు అడుగుతుంటే ఖర్చులు చూపించవు, లెక్కలు అడుగుతుంటే లెక్కలు చూపించవు. అక్కడికి వెళ్తావు, ఏ మసిబూసి మారేడికాయ చేసి మాట్లాడతావు, ఎప్పటికప్పుడు ఫండ్స్ తెచ్చేస్తావు. నీకు 6 లక్షలు ఉన్నది 7 లక్షలకు వచ్చింది, అప్పుడే ఎక్కువ అనుకున్నావు. 8 లక్షలు వచ్చింది, అంతకంటే ఎక్కువ అన్నావు, 10 లక్షలకు వచ్చేసింది. అంటే 4 ఏళ్లలో 4 లక్షల కోట్ల రూపాయలు నువ్వు
వాడేసావు. అవును. వాడేసి ఏదైనా ప్రాజెక్టులు పూర్తి చేసావా? లేదు. ఏదైనా పరిశ్రమలు తెచ్చావా? లేదు. కూడా ఎక్కడైనా మరి కనీసం ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని ఉందా అంటే లేదు. ఇంత దౌర్భాగ్యపు స్థితిలోకి ఎందుకు వచ్చారు? ఎందుకు రావాల్సి వచ్చింది? అలాగే ల్యాండ్స్ ఇచ్చిన వాళ్ళకేమో కౌలు రైతులకు ఇచ్చేటువంటి విధంగా, కౌలు తీసుకునే విధంగా సంవత్సరం అయ్యేసరికి కొంత అమౌంట్ పడేది. అవును. అది చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు సక్రమంగా పడిపోయింది. నువ్వు వెళ్ళిన తర్వాత మొదటి సంవత్సరం ఏదో అరకొరకు ఇచ్చా, ఇప్పుడు అంతా లేదు. అలో లక్షణాన్ని ఏడుస్తున్నారు. పోనీ అక్కడ ఉన్న రాత్రి భవనానికంటే స్ట్రైక్ చేస్తున్న వాళ్ళు, ధర్నా చేస్తున్న వాళ్ళకి వెళ్ళి సింపతి సేకు, నువ్వు నమ్ముకున్న సజ్జల్నే పంపించాను మాట చెప్పించావా? ఆగండి, మీ ఇళ్ళ వెళ్ళిపోండి, మీ ఇళ్ళల్లో హ్యాపీగా ఉండండి, సారు అన్నీ గమనిస్తున్నారు, తప్పకుండా సమయం చూసుకొని మీరు న్యాయం చేస్తారు. అదే రూలింగ్ తాలూకు అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ అండి అవి. అట్లాంటిది ఏమి చెప్పావా? నీకు ఎప్పుడైనా కోపం వచ్చినట్టయితే పోలీసులు పంపిస్తావు, బాధేస్తావు. ఆ పోలీసులు ఎలా బాగుతున్నారు? ఆడవాళ్ళ తాలూకు గుండెల మీద కాలు పెట్టి జుత్తు పట్టుకొని లాగి లాఠీలతో కొడుతున్నారు. ఎంత పైశాచికంగా ఉండాలండి నువ్వు 5 సంవత్సరాల్లో. కానీ పోలవరంకి సంబంధించి నిధులు తీసుకోవడంలో కావచ్చు, లేకపోతే ఆ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి పునరావాసం ఏర్పాటు చేయాల్సినటువంటి ఎవరైతే గ్రామస్తులు ఉన్నారో వాళ్ళ గ్రామస్తులకు పునరావాసం ఏర్పాటు చేయకపోగా నిధుల విషయంలో మెగా కంపెనీకి మాత్రమే ఇచ్చి దోబూచులాడుతున్నటువంటి అటు కేంద్రం కావచ్చు, ఇటు రాష్ట్రం కావచ్చు, దాని గురించి ప్రశ్నించడానికి వెళ్తున్న వాళ్ళకి మాత్రం నోళ్ళురికే ప్రయత్నం చేస్తున్నారు. మరో పక్కన ఇక్కడ తెలంగాణ తీసుకున్నట్లయితే వీళ్ళు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి అన్ని పార్టీల వాళ్ళని, మీడియా వాళ్ళని, ఇంకా ఎవరైతే వస్తున్నారో ఉచితంగా బస్సులు వేసి చూపించి, ఇదిగో మేము కాళేశ్వరం కట్టాం చూడండి అని చెప్పేసి ప్రపంచానికి మీరే చెప్పండి, మాతో కాదు, మా పార్టీ కాదు, మీరే చెప్పండి అని చెప్పి ప్రతిపక్ష పార్టీలని, మీడియా వాళ్ళందరికీ సొంత ఖర్చులు వేసి పంపించినటువంటి వైనం ఇక్కడ తెలంగాణ చూస్తున్నాం. పేరు అంటే సొంతంగా వాళ్ళ ప్రోపగండా, అంటే ఉచిత ప్రోపగండా ఇచ్చేలాగా వీళ్ళు చేస్తే చూడటానికి కూడా అవకాశం లేకుండా ఏపీ ప్రభుత్వం చేస్తుంది. అది కాదండి, ఇక్కడ ఇంకొక సీక్రెట్ ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా కేవలం కేసీఆర్ తాలూకు వాగ్దాటిలోంచి పుట్టుకొచ్చిందండి. అది వేరేగా చెప్తున్నా. నేను అంటుంది ఏంటంటే చేశారు, ఒకవేళ పూర్తి చేసినట్లయితే మనం చెప్పక్కర్లేదు, మన అపోజిషన్ పార్టీ వాళ్ళు లేకపోతే మీడియా వాళ్ళు వస్తే సొంతంగా వాళ్లే ప్రోపగండా చేస్తారు కదా. ఆ అవకాశం లేకుండా ఇంకా చూడటానికి వచ్చిన వాళ్ళని పీకల్లో ఎందుకు నొక్కుతున్నారు? వాళ్ళకి తెలుసండి, వాళ్ళ రూలింగ్ తెలుసండి, వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ రూలింగ్ తెలుసండి. వాళ్ళు ఈరోజు మామూలుగా ఉన్న రాష్ట్రాల్లో మంచి హెల్తీయెస్ట్ అండ్ వెల్తీయెస్ట్ రాష్ట్రంగా ఉందండి. ఇక్కడ ఏంటంటే పోలవరంలోనూ ఎక్కడ ఆయన తాలూకు ప్లాన్స్ అలా ఉంటాయి, చంద్రబాబు నాయుడు తాలూకు ప్లాన్స్. సరౌండింగ్ ఏరియాస్లో చాలా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఉంటుందండి. అదే నిర్వాసితులకేమో మంచి సిటీని డెవలప్ చేస్తారండి. అంటే ఎంతవరకు ప్రజలకి ఒక అటు వాళ్ళు అనుకోని, అంటే వినూతనమైన అనూహ్యమైన ఆ కన్స్ట్రక్షన్స్, ఆ డెవలప్మెంట్ ఉన్నాయో అవి ఉండేలా చేస్తారండి. అయితే వాళ్ళు వెళ్ళినట్టయితే వీళ్ళ ఫెయిల్యూర్గా వాళ్ళు గిల్టీగా ఫీల్ అవుతారు. అందువల్ల పోలీసులు చెప్పి అరెస్ట్ చేసినట్టయితే ఇంకొక 6 మాసాలు అరెస్ట్ చేస్తారండి. తర్వాత ఎవరు గెలిస్తే వాళ్ళదే రాజ్యం కదా. ఆ మాత్రం తెలుసుకోకుండా మరి జగన్మోహన్ రెడ్డి ఉండడం మాత్రం ప్రజలకి ఇవన్నీ మైనస్ పాయింట్లు అవుతాయి. అవును, అన్ని మైనస్ పాయింట్లు అవుతాయి అన్నమాట. ఇకపోతే చంద్రబాబు నాయుడు మాత్రం ఊరుకోడండి, అది వేరేగా ఉంటుంది. డెవలప్మెంట్ మాత్రం డెఫినెట్గా వీళ్ళు అదృష్టవంతులయ్యి వాళ్ళు దాని దగ్గర, అంటే ఆకలి కొన్న పులి ఎలాగైతే ఉంటుందో అలా ఉన్నాడు చంద్రబాబు నాయుడు మాట. మొత్తం ఈ ఆంధ్రదేశాన్ని బంగారం చేసేస్తాడు ఆ నమ్మకం ఉంది. తిండా అంటే తింటాడు, ఎవడు తినకట్ట ఉన్నాడు, ఎవడున్నాడు, ఎవడు లేడండి. తిని చేస్తే మంచిది కదా. పెట్టడా అంటే పెడతాడు. అందరూ మినిస్టర్లు అందరూ బాగుపడతారు, కార్యకర్తలు బాగుపడతారు, అందరూ బాగుపడతారు. జర్నలిస్టులు కూడా ఒక మంచి అనౌన్స్మెంట్ చేశాడు. మంచి జర్నలిస్టులకేమో డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ చేస్తా ఉన్నారు. ఇట్లాంటి వైడ్గా ఆలోచించాలి. ఆలోచనలు తెలివైనగా వస్తాయి కానీ ఎవరికి రావు, మిగతా వాళ్ళు రాదు కదా. అందువల్ల లెట్ హిమ్ కమ్ అండ్ లెట్ హిమ్ ఎంజాయ్ విత్ ది స్టేట్. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.